తెలుగు పద్య స్వర వైభవానికి స్వాగతం. 16వ శతాబ్దంలో విజయనగర సామ్రాజ్యాన్ని పరిపాలించినటువంటి శ్రీకృష్ణదేవరాయల యొక్క ఆస్థానంలో అష్ట దిగ్గజ కవుల్లో అగ్రగణ్యుడిగా పేరు పొందినవాడు అల్లసాని పెద్దన. అతడు తెలుగులో మొదటి ప్రబంధమైన మనుచరిత్రను రచించెను. అందులో నుండి ఒక పద్యం. అటజని కాంచి భూమిసురుడు అంబర చుంబి శిరత్సరజ్జరీ పటల ముహుర్ముహుర్లుఠదవంగ తరంగ మృదంగ నిస్వన స్ఫుట నటనానుకూల పరిఫుల్ల కలాప కలాపి జాలమున్ గటక చరత్కరేణు కరకంపిత సాలము శీతశైలమున్. సిద్ధుడు ఇచ్చిన పాదలేపనాన్ని తీసుకున్న ప్రవరుడు హిమాలయాలను చూడటానికి వచ్చి ఆ హిమాలయపు అందాలను వర్ణించినటువంటి సందర్భంలో చెప్పినటువంటి పద్యం. ఆ హిమాలయపు కొండలు ఆకాశాన్ని తాకుతున్నాయి, వాటి నుండి వచ్చేటువంటి సెలయేళ్లు కిందకు జారుతున్నాయి, వాటిలో లేచిపడే అలల యొక్క సవ్వడి మద్దెల మోతల్లాగా మ్రోగుతున్నాయి, అలాగే వాటిని పరవశించి నెమళ్ళు పురివిప్పి ఆడుతున్నాయి అని చెప్పినటువంటి సందర్భంలో ఉన్న పద్యం. ధన్యవాదాలు.